రోజు పొద్దున్నే లేవగానే మీ మొదటి ఆలోచన ఏంటి? బాధ్యతలా? భయాలా? లేక ఈరోజు మళ్ళీ మొదలైందా అని చెప్పేసి నిరాశ? ఒక చిన్న నిజాన్ని ఒప్పుకుందాం. మీరు ఈరోజు ఉదయం నిద్ర లేచేది జీవితాన్ని జీవించడానికి కాదు, ఏదోలా నొట్టికొచ్చి బతకడానికి. మీకు తెలుసా, మన మెదడులో రోజు దాదాపు కొన్ని వేల ఆలోచనలు వస్తూ పోతుంటాయి. అందులో 80% ఆలోచనలు కేవలం నెగిటివ్ ఆలోచనలే. నా అదృష్టం బాగోలేదు, నాకెవరూ సహాయం చేయట్లేదు, ఈ పరిస్థితి మారదు. ఈరోజు మీతో మీరు చెప్పుకునే ఈ మాటలే మీ చుట్టూ ఒక పెద్ద జైలును కట్టేస్తాయని మీరు ఎప్పుడైనా గమనించారా? రమణ మహర్షి గారు ఒక మాట అనేవారు, నీ దుఃఖానికి కారణం బాహ్య ప్రపంచం కాదు, నీ మనస్సులోని వికృతమైన ఊహలే అని. మనం మన జీవితాన్ని చూసే కోణంలోనే అసలైన లోపం ఉంది. మనం ప్రతిరోజు మనల్ని మనం ఒక బాధితుల్లా చిత్రీకరించుకుంటున్నాం. ఎవరైనా వచ్చి మనల్ని ఉద్ధరిస్తారని, ఏదో అద్భుతం జరిగి మన కష్టాలన్నీ మాయమైపోతాయని చెప్పేసి ఎదురు చూస్తున్నాం. కానీ నిజం ఏంటంటే ఎవరూ రారు. ఈ లోకంలో మిమ్మల్ని రక్షించడానికి ఏ హీరో కూడా రాడు. మీరు ఎదురు చూస్తున్న ఆ సహాయం ఎప్పటికీ రాదు. ఎందుకంటే ప్రపంచం తన పనిలో తాను బిజీగా ఉంది. ఎవరి యుద్ధాలు వాళ్ళవి, ఎవరు భయాలు వాళ్ళవి. మీ బాధను పంచుకోవడానికి ఇక్కడ ఎవరికీ తీరిక లేదు. కానీ మీరు మాత్రం ప్రతిరోజు నది ఒడ్డున కూర్చొని నీళ్లు ఎండిపోయాక నేను నది దాటుతాను అని అనుకుంటే ఇక మీకు మించిన మూర్ఖుడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. ఈ సమస్యలు తమంతట తాముగా మాయమైపోవు. పరిస్థితులు వాటంతటవే మారవు. రమణ మహర్షి గారిని ఒకసారి ఒక శిష్యుడు అడిగాడు, స్వామి, నా మనస్సు నన్ను నిరంతరం వేధిస్తోంది, నేను శాంతిని ఎలా పొందాలి అని. దానికి రమణ మహర్షి గారు ప్రశాంతంగా నవ్వి ఒకటే చెప్పారు, ఆ వేధిస్తున్న మనసు ఎక్కడుందో చూడు, అసలు నువ్వు ఎవరు అని అన్వేషించు అన్నారు. మనం సమస్య గురించి ఆలోచిస్తాం, కానీ ఆ సమస్య సృష్టిస్తున్న మనసు గురించి, మన ఆలోచనల గురించి ఎప్పుడూ ఆలోచించాం. మనం రోజు మన నోటితో అనుకునే ఆ నెగిటివ్ మాటలే మన చుట్టూ ఒక పెద్ద ఎండు ఎముకల లోయను సృష్టిస్తుంది. అందుకే మీ జీవితం ఒకే చోట ఆగిపోయింది. మన మెదడు చాలా విచిత్రమైనది. మనం చెప్పే అబద్ధాలను కూడా అది నిజమని నమ్ముతుంది. న్యూరో సైన్స్ ఏం చెప్తుందో తెలుసా? మీరు ప్రతిరోజు అద్దం ముందు నిలబడి మీ మనసులో నా వల్ల ఏదీ కాదు, నేను దేనికి పనికి రాను అని అనుకుంటే మీ బ్రెయిన్ ఆ మాటల్ని ఒక ఆజ్ఞలా స్వీకరిస్తుంది అని. మీరు ఓడిపోవడానికి, సఫర్ అవడానికి కావాల్సిన అన్ని ఆధారాలని మీ బ్రెయిన్ వెతికి పట్టుకొచ్చి మీ ముందు పెడుతుంది. దీనికే సైంటిస్టులు రెక్టిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అని పేరు పెట్టారు. కానీ మన మహర్షి గారు ఏమన్నారంటే, దీని దశాబ్దాల క్రితమే చాలా సరళంగా చెప్పారు దాని గురించి. నువ్వు ఏది భావిస్తే అదే అవుతావు, నీ భావమే నీ ప్రపంచం అని. బాహ్య ప్రపంచంలో మిమ్మల్ని ఎవరైనా విమర్శిస్తే మీరు కోపడతారు, బాధపడతారు. కానీ పొద్దున్నుంచి సాయంత్రం దాకా మీ అంతరంగంలో మిమ్మల్ని మీరే ఎంత ఘోరంగా విమర్శించుకుంటున్నారో ఎప్పుడైనా గమనించారా? పక్కవాడు ఇచ్చిన దెబ్బ కంటే మీతో మీరు ఆడుకునే ఈ మానసిక నాటకం మీ ఆత్మవిశ్వాసాన్ని ముక్కలు ముక్కలు చేస్తుంది. మీకు కావాల్సింది లక్ కాదు, ఎవరో సానుభూతి అంతకంటే కాదు. మీకు కావాల్సింది మీ ఆలోచనల మీద, మీ నోటి మాటల మీద కంట్రోల్ కావాలి. మనం ఏమనుకుంటాం, బాధలు, ఒత్తిడి, ఈ భయాలన్నీ బయట పరిస్థితుల వల్ల వస్తున్నాయి అని. కానీ నిజం ఏంటంటే పరిస్థితులు ఎప్పుడు తటస్థంగానే ఉంటాయి. వాటికి మంచి చెడు అనే రంగులు పూసేది మన మనసే. మనం ఒక సౌకర్యవంతమైన భ్రమలో బ్రతుకుతున్నాం. సమస్య రాగానే పారిపోవటం, లేదా ఒక మూలన కూర్చొని నాకే ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి ఏడవటం. దీన్నే సెల్ఫ్ పీటీ అంటారు. ఈ సెల్ఫ్ పీటీ అనేది ఒక నెమ్మదైన విషయం లాంటిది. అది మిమ్మల్ని క్షణక్షణం చంపేస్తుంది. మీలో ఉన్న సృజనాత్మకతని, ధైర్యాన్ని, ఆఖరికి మీ ఉనికిని కూడా సమాధి చేస్తుంది. రమణ మహర్షి గారు ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పారు. తాడును చూసి పాము అనుకుని భయపడే మనిషి కథ. చీకట్లో ఉన్న తాడును చూసి మనం పాము అని చెప్పేసి భ్రమపడి గుండెలు బాదుకొని భయంతో వణికిపోతూ ఉంటాం. కానీ ఒక చిన్న దీపం వెలిగించి చూస్తే అక్కడ ఉన్నది పాము కాదు, కేవలం తాడు మాత్రమే అని చెప్పేసి అర్థం అవుతుంది. మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న సగానికి పైగా సమస్యలు కూడా అంతే. అవి నిజమైన సమస్యలు కావు, మీ మనస్సు సృష్టించిన భయాలు మాత్రమే. కానీ మీరు ఆ చీకటి గదిలోనే కూర్చొని ఆ భ్రమతో యుద్ధం చేస్తున్నారు. అందుకే ఎప్పుడూ అలసిపోతున్నారు. అయితే ఇప్పుడు ఈ భ్రమ నుంచి, ఈ జైలు నుంచి బయటపడటం ఎలా? మొదటగా మీ ఎదురు చూసే అలవాటుని నరికి
పారేయండి. ఎవరో వచ్చి మీ చేతిలో విజయం పెడతారని ఎదురు చూడటం ఆపేయండి. రమణ మహర్షి గారి బోధనల సారాంశం ఒకటే: మౌనంగా నీ అంతరంగాన్ని గమనించు, ఆపై క్రియాశీలంగా మారు. మీ ఆలోచనల గందరగోళాన్ని ఆపడానికి ముందు మీ నోటి మాటలు మార్చండి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక కాగితం తీసుకోండి. ఈరోజు మీ మనసులో అనుకున్న అత్యంత చెత్త ఆలోచనల్ని, ప్రతికూల వ్యాఖ్యల్ని రాయండి. ఆ తర్వాత వాటిని ధైర్యంగా కొట్టేయండి. నేను వీటన్నిటికంటే బలవంతుడిని, నేను ఈరోజు మెరుగవుతున్నాను అని బిగ్గరగా రాసి చదవండి. ఇదేదో మంత్రం కాదు, మీ సబ్ కాన్షియస్ మైండ్ని తిరిగి సరైన బాటలో పెట్టే ప్రాక్టికల్ విజ్డమ్. అలాగే సమస్య రాగానే ఎవరు నాకు సహాయం చేస్తారని చెప్పేసి ఆలోచించడం మానేసి, ఈ క్షణంలో నేను స్వయంగా తీసుకోగలిగే అతి చిన్న అడుగు ఏమిటని చెప్పేసి ప్రశ్నించుకోండి. గుర్తుంచుకోండి, కదిలే నదిలో నీళ్లు ఎప్పుడు శుభ్రంగా ఉంటాయి, ఆగిపోయిన చెరువులోనే నాచు పడుతుంది. మీరు ఆలోచనల్లో ఆగిపోకండి, ఆచరణతో ముందుకు సాగండి. అద్దం ముందుకు వెళ్ళండి, మీ కళల్లోకి మీరు నేరుగా చూడండి. రోజుకు కనీసం 2 నిమిషాలు మీ లక్ష్యాలని, మీ శక్తులని బిగ్గరగా మీకే చెప్పుకోండి. పక్కవాడు మిమ్మల్ని పొగడాల్సిన అవసరం లేదు, ప్రపంచం మిమ్మల్ని గుర్తించాల్సిన పని లేదు. మీ ఉనికికి, మీ విలువకి ప్రతినిధి మీరు మాత్రమే. రమణ మహర్షి గారు మనకి నేర్పిన అతిపెద్ద సత్యం: ఆత్మవిశ్వాసం అంటే అహంకారం కాదు, నీ అసలైన శక్తి నువ్వు గుర్తించడం. మీలో అపరిమితమైన శక్తి ఉంది, కానీ మీరు దాన్ని మీ భయాల కింద, నెగిటివ్ మాటల కింద కప్పిపెట్టేశారు. మీరు ఏ ఎండు ఎముకల లోయలో అయితే నిలబడి ఉన్నారో అక్కడే మీ నోటి మాటలతో, మీ కార్యాచరణతో జీవాన్ని నింపాలి. పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని ఏడవకండి, ఆ పరిస్థితుల్లోనే మీ సత్తా ఏంటో చూపించండి. బాధితుడిలా మూలన కూర్చోవడం చాలా తేలిక, కానీ నిలబడి పోరాడటమే చాలా కష్టం. అందులోనూ అదే జీవితం. రాయిని కదిలించే బాధ్యత నీది, దారి చూపే బాధ్యత ఆ విశ్వానిది. ఇకపై మీ జీవితాన్ని మార్చుకోవాలంటే మొదటి నియమం: పరిస్థితులను సాకుగా చూపించడం ఆపేయండి. జీవితంలో ప్రశాంతత, విజయం ఊరికే దక్కవు, వాటికి మూల్యం చెల్లించాలి. ఆ మూల్యమే మీ అహంకారం, మీ సౌకర్యవంతమైన భ్రమలు. రమణ మహర్షి గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు: ప్రపంచాన్ని మార్చాలని ప్రయత్నించడం గాలికి ఎదురు వెళ్లడం లాంటిది. ముందు నిన్ను నువ్వు మార్చుకో, ప్రపంచం తానంతట తానే మారుతుంది. మీ ఆలోచన విధానంలో స్పష్టత తెచ్చుకోండి. ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడితే దాన్ని మీ మనసులోకి తీసుకొని రోజంతా నలిగిపోకండి. మీరు ఎవరో మీ అంతరంగానికి తెలుసు. ఆత్మజ్ఞానం ఉన్నవాడికి బయటి పొగడతలు లేకపోతే బయటి తిట్లు రెండూ ఒకటే. బాధ్యత తీసుకోండి. ఈరోజు మీ జీవితంలో ఉన్న గందరగోళానికి, మీ స్థితికి మీరే పూర్తి బాధ్యులు. ఈ నిజాన్ని ఎప్పుడైతే మీరు ధైర్యంగా ఒప్పుకుంటారో అప్పుడే మీకు విముక్తి లభిస్తుంది. ప్రతిరోజు ఉదయాన్నే ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం బయట సమాజంతో కాదు, మీ మనస్సులో మీతో మాత్రమే. మీరు ఏ ఆలోచనలకైతే శక్తినిస్తారో అవే మీ జీవితాన్ని ఏలుతాయి. ఈ క్షణం నుంచి మీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఒక విత్తనం లాంటిది. అది విషవృక్షాన్ని పెంచుతుందో లేదా పచ్చటి చెట్టులా నీడనిస్తుందో అది కేవలం మీ చేతుల్లోనే ఉంది. రమణ మహర్షి గారు బోధించిన మహోన్నతమైన సత్యం ఏంటంటే, ప్రశాంతత అనేది ఎక్కడో దొరికే వస్తువు కాదు. మీలోని అనవసరమైన ఆలోచనల్ని, ఆందోళనల్ని వదిలేస్తే మిగిలేది ప్రశాంతత మాత్రమే. ఈరోజు మీ ఆ బాధితుడు అవతారాన్ని బద్దలు కొట్టి సాకులు చెప్పడం ఆపండి. మీ భయాలకి, మీ సమస్యలకి మీరే ముగింపు పలకండి. మీ జీవితానికి శిల్పి మీరే. ఆ శిల్పాన్ని ఒక అద్భుతంగా మలుచుకుంటారో లేదా ఒక వ్యర్థ పదార్థంగా వదిలేస్తారో మీరే తెలుసుకోండి. గుర్తుంచుకోండి, మిమ్మల్ని రక్షించడానికి ఏ సూపర్ హీరో రాడు. మీ జీవిత నావకి మీరే కెప్టెన్. బయలుదేరండి, మీ రాతిని మీరే జరపండి. ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్.